వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును. హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించేవారు. మనందరి జీవితంలో కూడా మనకి దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన కావాలి. మన జీవితంలో మనం చేసే పనుల మీద, మనకున్న కుటుంబాల మీద మనకి దేవుని ఆశీర్వాదం ఉండాలి. దేవుని ఆశీర్వాదం లేకపోతే ఎంత ఉన్నా కూడా వృధా. దేవుని ఆశీర్వాదం ఉంటే కొంచెం ఉన్నా అది దీవించబడుతుందని. ఒబేదేము ఇంట్లో దేవుని మందసము 3 నెలలు ఉన్నప్పుడు ఒబేదేము కొన్నదంతా ఆశీర్వదించబడిందని. ఒబేదేము కుటుంబము, ఒబేదేముకున్న ఆస్తి, తను చేసే పనులు అన్నీ కూడా దీవించబడ్డాయి. దేవుడు అబ్రహాము గారిని పిలిచి, అబ్రహామా, నేను ఆశీర్వదిస్తాను, నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తానని వాగ్దానం చేసిన దేవుడు అబ్రహాము గారిని దేవుడు అలాగే ఆశీర్వదించారు. విస్తారంగా దేవుడు అబ్రహాము గారిని ఆశీర్వదించారు. బైబిల్లో రాయబడింది, దేవుడు అబ్రహాము గారిని అన్ని విషయాల్లో ఆశీర్వదించారు. ఒకరోజు అబ్రహాము గారి జీవితం చూస్తే ఎక్కడైనా ఏమైనా కొదువు ఉందని చూస్తే ఏది కొదవలేదు. అబ్రహాము గారిని దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించారని. హల్లెలూయా. మన జీవితంలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని అన్ని విషయాలు ఆశీర్వదిస్తారు. మీకున్న కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు, మీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు, మిమ్మల్ని దేవుడు దీవిస్తారు, మీరు చేసే పనులు దేవుడు దీవిస్తారు, మీరు చదివే చదువులు దేవుడు దీవిస్తారు. ఇస్సాకు, యాకోబు వారు చేసే పనులు దేవుడు దీవించాడు. మీ జాబ్స్ కావచ్చు, బిజినెసెస్ కావచ్చు, మీ స్టడీస్ కావచ్చు, దేవుడు ఆశీర్వాదము మనల్ని గొప్పవారిగా చేస్తుందని. దేవుని ఆశీర్వాదం మనకు 100 ఫలితం తీసుకొస్తుందని బైబిల్ చదివిస్తుంది. దేవుడు మనకి మొదటిగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇస్తారని. అనగా విశ్వాసంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు, దేవుడిని ప్రేమించే విషయంలో మనల్ని ఆశీర్వదిస్తారు, దీర్ఘశాంతం విషయంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. రక్షణ పొందడమే గొప్ప ఆశీర్వాదం అని, పాప క్షమాపణ పొందడం గొప్ప ఆశీర్వాదం అని, ఈ లోకంలో క్రీస్తు ప్రభువుని కలిగి ఉండడమే గొప్ప ఆశీర్వాదం అని. శాంతి, సమాధానం దేవుడిచ్చే ఆశీర్వాదం, అభివృద్ధి దేవుడిచ్చే ఆశీర్వాదం, జ్ఞానం దేవుడిచ్చే ఆశీర్వాదం, ఆరోగ్యం దేవుడిచ్చే ఆశీర్వాదం, కాపుదల దేవుడిచ్చే ఆశీర్వాదం. కాబట్టి మనం నీతిగా నడుచుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో యథార్థంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు.